హలో గాయ్స్, ప్రెసెంట్ విజయవాడ దగ్గర ఉన్న ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇక్కడైతే ఏదో గృహ ఒకటి ఉంది, చూద్దాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా ఉంటది ఈ ఆటగాళ్ళు. హలో గాయ్స్, నేను మీ కార్తిక్. ఉండవల్లి కేవ్స్ లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారు. చిల్లర తర్వాత ఇస్తా అన్నాడు. సో విజయవాడ వస్తే ఆటోమేటిక్ గా ఉండవల్లి కేవ్స్ చూడటానికి అయితే ప్రతి ఒక్కరు వస్తారు. ఇంకా చిన్నప్పుడు స్కూల్లో అయితే ట్రిప్ కి ఇక్కడికే తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఇది వచ్చేసి ఇంతకు ముందు ఒక పెద్ద కొండరాయి అనమాట. ఈ రాయిని చక్కగా 4 ఫ్లోర్స్ గా అయితే మార్చారు. ఇంకా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలనుకుంటే మీకైతే తోడుగా ఎవరైనా తీసుకెళ్ళండి. అంటే ఇది ఎక్కువ ఫ్యామిలీస్ కి, పిల్లకాయలకి అబౌవ్ 40 వాళ్ళు అయితే చూడాల్సిన ప్లేస్. నాకు తోడుగా అయితే వీడిని తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడికి ఒక్కళ్ళే వస్తే గబ్బిలా స్మెల్, ఆటగాళ్ళ ఆట అయితే చూడొచ్చు. ఒక్క పాజిటివ్ విషయం ఏంటంటే సెకండ్ ఫ్లోర్ లో పద్మనాభ స్వామి 20 ఫీట్ కట్అవుట్ అయితే ఉంటుంది. అదొక్కడే నాకు కొంచెం అట్రాక్టివ్ గా అనిపించింది. సో ఈ 3 ఫ్లోర్స్ కూడా బాగా చెక్కారు. ఒక పెద్ద కొండరాయిని చెక్కడం అంటే చిన్న విషయం కాదు. సో ఫ్రెండ్స్, మెయిన్ గా ఉండవల్లి కేవ్స్ యొక్క హిస్టరీ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు కొంచెం ఐడియా రావడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఉండవల్లి కేవ్స్ లో అయితే ఇంతకు ముందు ఒక వే ఉండేది. ఆ వే నుండి అయితే దుర్గందేవి టెంపుల్ కి, ఇంకా మంగళగిరి టెంపుల్ కి అయితే ఆ వేలో నుండి వెళ్ళిపోవచ్చు. ఇంకా బుద్ధులు, సన్యాసులు ఇంతకు ముందు మెడిటేషన్ కి ఈ ఉండవల్లి కేవ్స్ ని యూజ్ చేసేవారంట. అప్పట్లో రెస్ట్ తీసుకోవడానికి కూడా యూజ్ చేసేవారు అప్పట్లో. నెక్స్ట్ ఏంటంటే ఈ ఉండవల్లి కేవ్స్ అనేవి 7వ శతాబ్దానికి చెందినవి. ఇందులో 4వ, 5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలను అయితే మనం చూడవచ్చు. ఎక్కువ అయ్యే శిల్పాలు ఉంటాయి. సో గుప్తుల చక్రవర్తిలో మెయిన్గా వైష్ణవులు ఉన్నారు కాబట్టి విష్ణు ఇంకా నరసింహ వాళ్ళ శిలా నిర్మాణాలను కూడా మనం చూడవచ్చు. ఇంతకుముందు ఒక పెద్ద కొండరాయిని 4 ఫ్లోర్స్ గా మార్చారంటే చిన్న విషయం కాదు. సో సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి పద్మనాభ స్వామిని అయితే మనం దర్శించుకోవచ్చు. సో 20 అడుగుల కట్అవుట్ అయితే ఉంటుంది పద్మనాభ స్వామిది సెకండ్ ఫ్లోర్ లో. మైండ్ బెండింగ్ అనమాట. ఫ్రెండ్స్, ఆ గుహలు దాటి కొంచెం ముందుకు వస్తే మాత్రం ఒక రూట్ అయితే ఉంటుంది. అటు సైడ్ ఎలా ఉంటుందని షుగర్ ఆపుకోలేకైతే వెళ్ళాను. ఫ్రెండ్స్ చూసారుగా, ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ తో వస్తే ఎలా ఉంటుంది. అది ఫ్రెండ్స్ సంగతి. సో ఉండవల్లి కేవ్స్ ఫ్యామిలీకి పక్కా సెట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చివరిలో మాత్రం చిల్లర తీసుకుపోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు.